కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేశారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గత ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రకటించారు. దీంతో అధికార లిబరల్ పార్టీలో జరిగిన ఎన్నికలలో బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు గవర్నర్గా పనిచేసిన కార్నీ విజయం సాధించారు. అమెరికాతో వాణిజ్య సంబంధాలు క్షీణించిన వేళ కార్నీకి పెను సవాళ్లు ఎదురుకానున్నాయి. RRR చిత్రం ఆస్కార్ గెలిచిన తర్వాత కొంతమంది డబ్బులు పెడితే అవార్డు వస్తుందని నెగిటివ్ ప్రచారం చేశారని మంచు విష్ణు అన్నారు. అటువంటి వారికి 200 కోట్లు ఇస్తే ఆస్కార్ ఇప్పిస్తారా అని ప్రశ్నించారు. కన్నప్ప టీజర్కు తెలుగులో తప్ప ఇతర ఏ భాషలోనూ నెగిటివిటీ రాలేదని తెలిపారు. ఒకవేళ ఏదైనా తప్పుంటే వేరే భాషలో కూడా ఉండేదని, కానీ తెలుగులో కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ వస్తూనే తన మార్క్ చూపించారు. తమ దేశంలో ఎప్పుడూ యుఎస్లో భాగం కాపోదని స్పష్టం చేశారు. అయితే దేశ ప్రయోజనాల కోసం తాము ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ట్రంప్ యుఎస్ అధ్యక్షుడు అయ్యాక కెనడాను తమ దేశంలో భాగస్వామ్యం అమ్మని కోరిన సంగతి తెలిసిందే. భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు మొదలయ్యాయి. శుక్రవారం పాల్గొన పౌర్ణమి సందర్భంగా అర్చకులు రోలు రోకలికి పూజలు చేసి పసుపు కొమ్ములు దంచారు. బియ్యాన్ని తలంబ్రాలుగా చేశారు. అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలం టెంపుల్ ఇన్ఫర్మేషన్ యాప్ను ఈవో ఆవిష్కరించారు. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న యుఎస్ వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్మోర్ను తీసుకొచ్చేందుకు ఫాల్కన్ 9 నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ రోజు తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగం చేపట్టింది. 9 నెలలుగా అక్కడే ఉండిపోయిన సునీత విల్మోర్ వారితో కలిసి మరికొద్ది రోజుల్లో భూమిపైకి రానున్నారు. విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో 1243 కోట్లు ఆర్జించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. భారత్ పంపిన ఉపగ్రహాల్లో మొత్తం 393 విదేశీ ఉపగ్రహాలు, 3 కస్టమర్ ఉపగ్రహాలను ప్రయోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం 61 దేశాలు, 5 బహుళజాతి సంస్థలతో ఇస్రో ఒప్పందాలు చేసుకుంది. వడోదరలో 120 కిలోమీటర్ల స్పీడ్తో కారు నడిపి మహిళ చావుకు కారణమైన రక్షిత్ రవిత్పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యాక్సిడెంట్ చేసిన అనంతరం అతడు కారు దిగి అనదర్ రౌండ్ అని నిఖితా అంటూ అరిచాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా అసలు నిఖితా ఎవరంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. హరీష్ అనే వ్యక్తి తన ఇంటి ముందు రంజాన్ ఉపవాసం ముందు తినే ఆహారం కోసం వేచి ఉన్నాడు. అప్పుడు 4 గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి అతనిపై పాత కక్షల వల్లే కాల్పులు జరిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంపై వైసీపీ నేత అంబటి రాంబాబు సెటారికల్ ట్వీట్ చేశారు. జయకేతనంలో ఏం చెప్పాలనుకున్నాడో ఏం చెప్పాడో పాపం పవన్ కళ్యాణ్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం చంద్రబాబు ఇవాళ తణుకులో పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ తీవాస్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ శ్రేణులు అధికారులతో సమావేశమై మధ్యాహ్నం 1 గంటకు ఉండవెలికి బయలుదేరి వెళ్లారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జయకేతనం సభలో డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టామని ఆయన వ్యాఖ్యానించడాన్ని టీడీపీ మద్దతుదారులు తప్పుపడుతున్నారు. మీరు ఏది చెప్తే అది నమ్మటానికి జనాలు పిచ్చోళ్లు కాదని విమర్శలు చేస్తున్నారు. అంతకుముందు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహానికి దారితీశాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటాయి. కర్నూలులో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తుని, కావలి, నంద్యాల, కర్నూలు తదితర ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ రేపు రాయలసీమ, కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. బొబ్బిలి రైల్వే ఫ్లైఓవర్పై లారీని బొలెరో ఢీకొనడంతో 2 గాయపడ్డారు. ఒడిశా నుంచి విజయనగరం వైపు వెళ్తున్న బొలెరో ఫ్లైఓవర్పై వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 2ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించగా వారిలో సాలూరుకు చెందిన ఎస్ లక్ష్మణరావు మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లాలో మొత్తం 23,765 మంది విద్యార్థులు 119 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు.
1150 మంది ఇన్విజిలేటర్లు, 9 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 36 మంది కస్టోడియన్లు, 238 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవచ్చు. విజయనగరం మహిళా ప్రాంగణంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సర్క్యులర్ ఆక్వాకల్చర్ విధానాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. మహిళల జీవనోపాధిని పెంచేందుకు ఇదో కొత్త అవకాశమని, రాష్ట్రంలోని మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఈ అవకాశాన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.